తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి పొగాకు విక్రయాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలిస్తున్నారు. పొగాకు రైతులతో కలిసి వారి ఆవేదనను జగన్ అడిగి తెలుసుకుంటున్నారు. దేవరపల్లి వేలం కేంద్రం పొగాకు రైతుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. పొగాకు వేలం కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ పొగాకు రైతులందరూ కూడా వచ్చారు. ఓవైపు విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 100 రోజులు దాటింది పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై వేలం రోజులు కూడా పూర్తయింది. ప్రస్తుతం మరి ధర ఎలా ఉంది? ఓవైపు ధర దారుణంగా పడిపోతుందని చెప్తున్నారు. మరోవైపు కూటమి నేతలేమో ధర ఇబ్బంది ఏమీ లేదు, నష్టపోవడం లేదని సమర్థించుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దేవరపల్లి వేలం కేంద్రంలో పొగాకు రైతులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటంటే వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ధర ఎలా ఉంది? పొగాకు రైతు పరిస్థితి ఎలా ఉంది? నేను పొగాకు రైతునండి. నాకు 15 బేరలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చాలా అప్పుల పాలైపోయి చాలా ఇబ్బందులు పడిపోతున్నారు రైతులండి. మార్కెట్ అసలు బాగోలేదండి. పోయిన సంవత్సరం హై గ్రేడు 450 లాస్ట్లో కొన్నారండి. లో గ్రేడు 2000కి 3000కి కొన్నారు. చాలా అప్పుల పాలైపోయాయి. నిరుడు కూడా మాకు గిట్టుబాటు ధర రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి టొబాకో బోర్డుకి ఇచ్చేసినందుకు మా రైతులందరూ నా తరఫున ధన్యవాదాలండి. గత ఏడాది 450 రూపాయలు వచ్చింది. కూటమి ప్రభుత్వంలోనే అత్యధిక ధర ఇచ్చామని వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరి ఈ ఏడాది ఎందుకు పడిపోయిందని? అది కూడా లాస్ట్లోనండి, ఎన్నో రోజులు కదండి, ఒక 10 రోజులే రేట్ ఇచ్చిందండి. పొగాకులన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్లో 160, 260కి 240కి కొనేసారండి. తర్వాత వారం రోజులే కొన్నారు 250, 245 రూపాయలు. లాస్ట్లోనే వారం రోజులు కొన్నారండి. ఈ వారం రోజులు పొగాకు అంతా అయిపోయిన తర్వాత ఏముంటుందండి? ఎవరి దగ్గర మీ దగ్గర నా 1 బయలు 2 బయలు ఉన్నాయండి. ఆ పరిస్థితుల్లో నిరుడు కూడా లాసిపోయామండి. ఈ సంవత్సరం కూడా చాలా ఖర్చులు 400 లాస్ట్లో ఆ రేటు పెరుగుతుందో రైతులకి పొల్ల కానీ, కూలీలు కానీ, ఎరువులు కానీ, బేరల ఖర్చులు కానీ ప్రతీదీ కూడా పెరిగిపోయిందండి. డీజిల్ కానీ ప్రతీది కూడా. అంచేత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతుల తరఫున పోరాటానికి దేవరపల్లి బోర్డుకు వస్తున్నారు. కాబట్టి మా బాధలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల తరఫున నా తరఫున ధన్యవాదాలండి. కేంద్ర ప్రభుత్వానికి కూడా అత్యధికంగా ఆదాయం వస్తుందని అంటున్నారు పొగాకు వల్ల కూడా 100 కోట్ల వరకు కూడా. ఏంటి మరి కేంద్రం అసలు ఏం చెప్తుంది? ఎంపీలు ఎవరన్నా ఎప్పుడైనా సందర్శించారా మీ వేలం కేంద్రాలకు? మీ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించారా? లేదండి. మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కంపెనీల్లో అందరితో కూకోబెట్టి 200కి తగ్గకుండా కొనమని చంద్రబాబు 200 కొంటే అసలు మీకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందండి. ఒక కేజీకి 300 చిల్లర మాకు ఖర్చు అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ చెప్పిన రోజు తెల్లారి 270కి పడిపోయిందండి. ఆవేళ అది 170కి. తర్వాత మళ్ళీ ఒక ఏరియాలో 170, 180 ఆ రేంజ్లో కొన్నారు. మాకు ఆత్మహత్యలు తప్ప నుంచి ఏముండదండి. అసలు మాకు ఖర్చులు కౌలు ఖర్చులు కూడా రావు ఈ రేటు కొంటే. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుని రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నారండి. ఈరోజు దేవరపల్లి వస్తున్నారు కాబట్టి మా గోడు వినిపించడానికి చంద్రబాబు నాయుడు గారి నిద్ర మత్తు లేపడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అంచేత ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారండి మాకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అప్పుల పాలు అయిపోతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవుతుంటేనే మాకు ఎస్టీ రైతులకి, ఎస్సీ రైతులకి బేరలు కట్టించి, లైసెన్సులు ఇచ్చి, భూమి లేని వాళ్ళకి పట్టా భూములు ఇచ్చి, బ్యాంకుల్లో డబ్బులు ఇప్పించి వ్యవసాయం చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతుంటేనే ఎక్కడ ఏ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని ఇదిగా మార్కెట్ తీసుకొచ్చి రైతుల్ని ఎంతో ఆదుకున్నారండి. 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకున్నాం. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పరిస్థితి అండి. 300 చిల్లర మాకు ఎకరానికి కేజీకి ఖర్చు అవుతుందండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు? ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మేము దగ్గర 5 బేరలకు వేస్తున్నామండి. నిరుడు లాస్ట్ ఇయర్ 456 రూపాయలు ఉన్న మార్కెట్ ఈ సంవత్సరం 265 రూపాయలు స్టార్ట్ చేసి 170 రూపాయలకి పడిపోయిందండి. రైతుకు వచ్చి ఒక్కొక్క కేజీకి 300 ఖర్చు అవుతుంది. కానీ గవర్నమెంట్ దగ్గర దృష్టిలో చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టిన 200 రూపాయలు చేసి కొనండి అని చెప్పిన ట్రేడర్స్ మాట్లాడారు. కానీ అది అమలు జరగలేదు. అసలు గిట్టుబాటు ధర కూడా ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ లేదని మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ గోదావరి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి 5 వేలం కేంద్రాల్లో కూడా ఎన్ఎల్ఎస్ పొగాకు మంచి క్వాలిటీ అంటారు. మరి ఎందుకు రేటు పడిపోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఆ క్వాలిటీ లేదా? ఇక్కడ క్వాలిటీ ఉందండి. పొగాకు పంట ఎక్కువైపోయింది, మేము ఇప్పుడు కొనలేమనే పరిస్థితిలో ట్రేడర్స్ చెప్తున్నారు. అది ఒక భూ కింద చూపిస్తున్నారు తప్ప లాస్ట్ ఇయర్ ఎంత పడిందో ఈ సంవత్సరం కూడా అంతే పడిందండి. కాకపోతే వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి సిండికేట్ అయిపోయి మాకు రైతులకు ధర రాని కూడా చేస్తున్నారు అంతే తప్ప వాళ్ళ మటుకు బాగానే కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారండి ట్రేడర్స్. రైతులకైతే గిట్టుబాటు ధర అయితే రాలేదు. లాస్ట్ ఇయర్ కూడా
లాస్ట్లో పెంచాడు. అది దానివల్ల ఈ సంవత్సరం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిపోయి ఇంకా మాకు 2.90 2.80 అయిన ఖర్చు ఈ సంవత్సరం 3.30 3.20 రూపాయల దాకా ఖర్చు అయిందండి ఒక్కొక్క కేజీకి వచ్చి. కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. మాకు గిట్టుబాటు ధర ఇచ్చి మాకు అందరం రైతులు ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. ఇటు చూస్తున్నాం ఈరోజు రైతులందరూ కూడా దాదాపు ఏడాది 300 నుంచి 330 రూపాయల వరకు కూడా పెట్టుబడి ఖర్చు అయింది. దేవరపల్లి వేలం కేంద్రంలో ఇక్కడ కూడా బేళ్లని కూడా తీసుకొచ్చి విక్రయాలు చేసేందుకు రైతులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఎక్కడా కూడా ఆ రైతులకు సంబంధించి కనీస ధర అందడం లేదనేది కూడా వారి నుంచి ఆవేదన అనిపిస్తుంది. సీఎం చంద్రబాబు 200 రూపాయలు కనీస ధర ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఆ ధర ఎక్కడ అమలు అవ్వడం లేదు. తమకు ఒకవేళ 200 రూపాయలు ఇచ్చినా కూడా గిట్టుబాటు కాదు అంటూ కూడా ఈరోజు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా కూడా కావాలని సిండికేట్ ఒక బూచిగా చూపించి అత్యధికంగా దిగుబడి వచ్చిందనేటువంటి కారణంతో కూడా ఈరోజు సాగ్గా చూపించి తమను నష్టపరుస్తున్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలంటూ కూడా ఈరోజు రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని వేలం కేంద్రాల్లో కూడా పొగాకు రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉందనేది కూడా ఈరోజు అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, దేవరపల్లి వేలం కేంద్రం నుంచి.